జాంకాయ చెట్టుకు కూడా వాకిద్ది కానీ వీటిని ఇక్కడ గుంజ ఉంది, దీనికి స్ట్రైట్గా ఇక్కడ ఒక గుంజ పెట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇవాళ మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో నిన్నటి దానికి కంటిన్యూయేషన్ అనమాట. ఇందులో ఏంటంటే నిన్నంతా క్లీన్ చేసాం కదా, అయితే ఈరోజు ఏం చేస్తాను అంటే ఇవాళ దాంట్లో ఏం చూపిస్తున్నానంటే, ఇక్కడ చిక్కుడు బీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటికి అంటే ఇవి తీగ జాతి కదా, పాకుతాయి కాబట్టి మనము వీటికి పందిరి వేసుకుందాం అని చెప్పేసి ఇవాళ ఈ వీడియో పెట్టాను. అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక కర్రలాగా పాతేస్తున్నానండి. పాతేస్తే ఏంటంటే మనం పందిరి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి మంచిగా గడ్డపారతోటి దాంట్ లోపల ఒక రంధ్రం లాగా తీసాము. తీసిన తర్వాత ఒక గుంజ అంటే బొంగులు లాంటివి ఉంటాయి కదా, ఆ కర్ర పాతున్నాం అనమాట. ఫస్ట్ గుంత తీసి అందులో కర్ర పెట్టేసి దాంట్లో రాళ్ళు వేసి మనము కొంచెం గడ్డపారతో కొట్టామంటే దానికి సపోర్ట్గా ఉంటుంది, అంటే తొందరగా విరిగిపోకుండా అనమాట, టైట్ అయిపోతుంది. ఆ రాళ్ళు వేసి బాగా కొట్టిన తర్వాత ఈ మట్టి అనేది పూర్తి చేసి పెట్టేస్తే ఏంటంటే గట్టిగా గ్రిప్నెస్ ఉంటుంది అనమాట. ఇదిగోండి చిన్న చిన్న రాళ్ళు అవన్నీ వేసి గడ్డపారతో మనం బాగా గట్టిగా కొట్టామంటే దాని లోపల బిగుసుకుపోతుంది. పోయిన తర్వాత మనం మట్టి వేసేసుకుంటే ఏంటంటే టైట్గా ఉంటుంది అనమాట. మనము లాగి కట్టి ఈ బరువుకి తీగలు బరువుకి ఉంటాయి కదా అలా. ఇంకొక సైడు మనము పందిరేయాలంటే ఏంటంటే 4 గుంజలు పాతాలి కదండి. నా దగ్గర 4 కర్రలు లేవు, 2 కర్రలే ఉన్నాయి. అవతలేమో పక్కన కాంపౌండ్ వాల్ ఉంది కదా గోడ, ఆ గోడకి ఏం చేస్తున్నాం అంటే కర్రలు లేవు కదా అని చెప్పేసి మేకులు కొడుతున్నాం. ఈ మేకులు ఉంటాయి కదా, ఆ మేకులు కొట్టేస్తున్నాము. ఈ గుంజకు ఎదురుగా అంటే ఆపోజిట్లో మేకులు కొట్టేస్తే ఈ కర్ర నుంచి మేకు నుంచి మళ్ళీ కర్రకి అలా 4 వైపులు పెట్టుకోవడానికి వీలుంటుంది. ఇంకా ఇదేంటంటే బైండింగ్ వైర్ అని తెలుసు కదండి, మనం స్లాబ్లు వేసేటప్పుడు సీకులకు కట్టడానికి యూజ్ చేస్తారు బైండింగ్ వైరు. ఆ వైర్ బండలు తెచ్చుకున్నాము. ఆ వైర్ బండలు తెచ్చుకొని ఇదిగోండి ఇంకొక గుంజ కూడా పాతేసాము ఇటు సైడు. 2 గుంజలు 2 సీలలు అంటే గోడకి 2 మేకులు కొట్టుకున్నాం అనమాట. బైండింగ్ వైర్ పొడుగ్గా తీసుకొని ఇలా 4 సైడ్స్ కట్టుకోవాలన్నమాట. మంచిగా గట్టిగా లాగి కట్టుకుంటే ఏంటంటే మనం 4 పక్కల పందిరి వేసుకోవడానికి ఒక బాక్స్ లాగా తయారవుతుంది. ఆ బాక్స్ లాగా తయారయ్యాక ఇప్పుడు ఇక్కడ కడుతున్నాం కదా, ఆ కర్ర నుంచి ఈ కర్రకు కట్టాము. ఈ కర్ర నుంచి అక్కడ మేకు కొట్టాం కదా, ఆ మేకు కట్టుకోవాలన్నమాట. మేకు కట్టుకుంటే 4 సైడ్లు మనకి 4 సైడ్లు మనము తర్వాత కట్టుకోవడానికి ఒక బాక్స్ లాగా తయారైపోతుంది. ఇదిగోండి ఇక్కడ సరిపోకపోతే జాయింట్ చేసుకుంటున్నారు. ఇదంతా మా వారే కట్టారండి మంచిగా. తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక మేకు కొట్టుకున్నాం కదా, ఆ మేకుకి అక్కడి నుంచి తెచ్చుకొని ఈ మేకుకి చుట్టేసుకోవాలి. ఈ మేకుకి చుట్టేసుకొని మళ్ళీ అక్కడి నుంచి తెచ్చి ఈ కర్రకు చుట్టుకోవాలి. అలా 2-3 వరుసలు చుట్టుకోవాలండి. 2-3 వరుసలు చుట్టుకుంటే ఏంటంటే మనకు గట్టిగా గ్రిప్నెస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే దీనికే మనము మధ్యలో అన్ని చుడతాం కాబట్టి మంచిగా గట్టితనం వస్తుంది. ఇదిగోండి సెకండ్ లేయర్ అంటే రెండోసారి కూడా కడుతున్నారు. రెండోసారి కూడా కట్టేస్తే ఏంటంటే మంచిగా అది టైట్ అయిపోయింది అనమాట. సింగిల్ దాని మీద ఉంటే ఏంటంటే తొందరగా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా, అందుకని ఇలా కట్టేసుకుంటున్నాము. ఇలా కట్టిన తర్వాత 4 సైడ్లు 2 సార్లు చుట్టేసుకున్నాం. అదిగోండి ఆ తీగ అనేది కొంచెం మందంగా తయారైంది కదా, మందంగా తయారైపోయి మనకు మంచి గ్రిప్నెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ కర్ర ఏదైతే ఉందో అది వంగిపోయేలాగా ఉంటుంది కదా మనం బరువు పెట్టే కొద్దీ అని చెప్పేసి పక్కన ఇది ఏమంటారు రేకులకి వేస్తాం కదా పైప్స్, ఆ పైప్స్కి గట్టిగా లాగి కట్టేసామన్నమాట. కట్టేసేసరికి దానికి గ్రిప్నెస్గా ఉంటుంది. ఒకవేళ పడిపోకుండా కూడా మనం ఈ బైండింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి జాయింట్స్ ఎండింగ్స్ ఉంటాయండి కదండి, అవి గుచ్చుకుంటాయి. అవి గుచ్చుకోకుండా మంచిగా చుట్టేసుకోవాలన్నమాట. చుట్టేసుకున్నాక మనం చిన్న చిన్న ముక్కలు తీసుకొని
ఈ కర్రకి ఏదైతే కట్టామో లైన్గా ఆ లైన్ నుంచి ఆ గోడకున్న లైన్కి మనం ఇలా పొడుగ్గా కట్టేసుకోవాలన్నమాట. పందిర్లాగా కట్టేసుకుంటే ఏంటంటే మనకి ఒక పందిర్లాగా తయారయ్యిద్ది. ఇది మనము బైండింగ్ వైర్ తోటే కాదండి, ఏదన్నా తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళతో కూడా కట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, మన దగ్గర ఏముంటే దాంతో కట్టుకోవచ్చు. మాకు ఇక్కడ బైండింగ్ వైర్ అవైలబుల్ ఉంది కాబట్టి దాంతో కట్టామన్నమాట. ఇది కొంచెం గ్రిప్గా కూడా ఉంటుంది కదా, తాళ్ళు అయితే ఏంటంటే కొంచెం లూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఇలా కట్టుకున్నాము. దానికి సంబంధించిన ఆ వైరు, అదే బైండింగ్ వైర్ ఏదైతే ఉందో ఎంత కావాలో అంత మా అబ్బాయి ఇక్కడ కట్ చేసేస్తున్నాడు, మా వారేమో కడుతున్నారనమాట. చూడండి ఎలా కడుతున్నారో, లైన్గా ఒకదాని తర్వాత ఒకటి మన బాక్స్ షేప్లో వస్తాయి కదా అలా కట్టుకోవాలి. ఫస్ట్ అడ్డంగా కట్టుకోవాలి, తర్వాత నిలువుగా కట్టుకుంటే మనకు తర్వాత ఏదైనా పాకినా కూడా, అంటే ఈ పాదులు ఉన్నాయి కదా, చిక్కుడు పాదులు, కాకర పాదులు, ఇవి పాకినా కూడా మంచిగా వాటికి అల్లుకుంటుందండి. వీటికి ఆల్రెడీ తీగలు వచ్చేసాయి. మేము కొంచెం లేట్ చేసాము, ఎందుకంటే ఈ మధ్య వర్షాలు వచ్చాయి కదండి, అందుకే పెట్టలేకపోయాము. ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గాయి కదా అని చెప్పేసి ఈ పని అయితే పెట్టుకున్నాము. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి లైన్గా కట్టేస్తున్నారు. ఇక్కడ ఇంకొక మేక్ కట్టారు, ఎందుకంటే మనం ఏదైతే వైర్ పెట్టామో దానికి గ్రిప్నెస్ ఉండడానికి అది ముందుకు వచ్చేస్తుంది కట్టే కొద్దీ, అందుకని చెప్పేసి అక్కడ ఒక మేక్ కొట్టుకొని దానికి ఆ వైర్ తగిలించేస్తే కొంచెం టైట్గా ఉంటుంది. ఇదిగోండి చూసారా, అన్నీ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి మంచిగా చుట్టేసుకుంటున్నారు ఆ గోడ వైపు ఉండే తీగకి. మనకి ఉన్నంత దాంట్లోనే అంటే ఇంకా 2 కర్రలు ఉండి అటువైపు కూడా పాతుకుంటే మనకి పై వరకు పందిర్లాగా వచ్చేది. మన దగ్గర కర్రలు లేవు కాబట్టి ఇలా చేసాము. ఏదో మనకు ఉన్న దాంతో ఐడియా చేసుకొని పెట్టాలి కాబట్టి ఈ విధంగా అయిపోయిందనమాట. ఇటు అడ్డంగా అన్నీ కట్టేసుకున్నాం కదా, కట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నిలువుగా కట్టుకోవాలి. నిలువుగా ఏంటంటే పైన నుంచి తీసుకోవాలండి. వీటి పైన, ఇవి అడ్డంగా కట్టినవి ఏవైతే ఉన్నాయో వాటి పైన నుంచి తీసుకుంటే, ఇదిగోండి నిలువుగా కట్టుకుంటున్నారు. అవి ఇలా పైన నుంచి తీసుకుంటే ఏంటంటే మనకి కింద జారిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి అయిపోయింది, ఒక లైన్ అయితే కట్టేశారు. ఆ తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి లైన్గా కట్టేసుకుంటే మనకి ఒక పందిర్లాగా తయారవుతుంది. ఏదన్నా లూజ్ ఉన్నది కూడా టైట్ చేసేసుకుంటే మొత్తం సరిపోయింది అనమాట. తర్వాత ఈ కర్రలు ఏంటంటే చిన్నవి ముక్కలు అనమాట, ఇవి సన్న ఎదురు బొంగులు ఉంటాయి కదా దాని ముక్కలు. అవి ఏం చేసామంటే ఈ తీగలు ఉన్నాయి కదా చిక్కుడు పాదులు, వాటికి అక్కడ కొట్టేసుకుంటున్నాం, లోపల వరకు కొట్టేస్తే అవి ఒక సపోర్ట్ లాగా అనమాట. దీని ద్వారా ఈ పైకి పాకి ఆ పందిరికి అల్లుకుంటాయి. ఆ పందిరికి అల్లుకోవాలంటే మళ్ళీ తర్వాత మనం తాళ్ళతో కట్టాలండి. తాళ్ళతో కడితే ఏంటంటే మంచిగా ఉండిపోతాయి. ఇది ఈ విధంగా ఆ మూడిటికి కూడా మేము తాళ్ళతోటి, కర్రలతోటి సపోర్ట్ చేసాము. ఇక్కడ చూసారా కాకరకాయది, ఇవి నేను ఏం చేశానంటే ఒక 5 గింజలు వేసానండి. కాకర గింజలు 5 వేసేసరికి మంచిగా వచ్చేసాయి అనమాట. 5 గింజలతోటి ఈ కాకర తీగ వచ్చేసింది. చూసారా ఎలా వచ్చేసిందో. ఇక్కడ ఒక కర్రకు పెట్టాను, ఇంకోటేమో కొంచెం దూరంగా ఉంది కదా, సరిపోదు కదా అని చెప్పేసి ఇంకొక కర్ర సపోర్ట్ ఇచ్చాను. ఇంకొక సైడ్ ఇంకొక కర్ర, 3 కర్రలు పెట్టేసి ఇలా ఈ విధంగా చుట్టేసాను అనమాట. తీగలన్నీ నీట్గా అవన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా విడదీశాను. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా, గట్టిగా లాగామంటే విరిగిపోతాయి, అందుకని మెల్లగా తీసాను. తర్వాత ఆ పందిరి ఏదైతే ఉందో దానికి ఒక తాడు కట్టేసి, కర్రకు కట్టి ఇంకొక తాడుతోటి ఈ మొక్కకి ఈ పాద ఏదైతే ఉందో దానికి పెట్టాను. దాని ద్వారా ఏంటంటే ఇది మంచిగా పైకి తీగలాగా అల్లుకొని పందిరికి అల్లుకుంటుంది అనమాట. తర్వాత ఇక్కడ కిందంతా అంటే పాదుల్లాగా చేసేసేసరికి మనం నీళ్ళు పోసినా కూడా నిలిచిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ తమలపాకు మొక్క ఉండిందండి, అయితే మేము ఏం చేసామంటే తీసేసాము. ఎందుకంటే ఈ పందిరి ఇవన్నీ కర్రలు పాతున్నాం కదా, పోయిద్ది కదా అని చెప్పేసి అది తీసేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో పెడుతున్నాము.
అదే ప్లేస్లో పెడితే ఏంటంటే అక్కడ పక్కన కర్ర ఉంది కాబట్టి ఆ కర్రకి పాకిపోద్ది కదా అని చెప్పేసి. ఇదేమో ఉసిరి మొక్క అండి. ఉసిరి మొక్క మేము పని చేసేటప్పుడు చెయ్యి తగిలి విరిగిపోయింది, అందుకని తాడు కట్టి దానికి సపోర్ట్లో కర్రనిచ్చి పెట్టాము. ఇదిగోండి చూసారా, ఫైనల్గా అయితే ఇలా కర్రలకి తాళ్ళు కట్టి ఇలా పందిరికి కనెక్ట్ చేసుకున్నాము. కనెక్ట్ చేసుకున్నాక అవి పైకి పోతాయి అన్నమాట. ఇదిగోండి చూసారా, బీన్స్ ఆల్రెడీ పూత వేసింది, పిందెలు వచ్చి అవి పెద్దవి కూడా అవుతున్నాయి. ఇంకా అందుకే సరే మన పందిరిలాగా వేస్తే దానికి అల్లుకుంటుంది కదా, మంచిగా వస్తుంది, దానికి సపోర్ట్కి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి చిన్న చిన్నవి పూత వచ్చింది. ఇక బీన్స్ వస్తున్నాయి, ఎంత బాగున్నాయి కదా. ఎందుకు ఇవి కిందే ఉంటే పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇది పందిరి వేసాము. ఇదిగోండి ఇక్కడ చిక్కుడు మొక్కకైతే ఈ తెగులు వచ్చింది, పేను బంక అంటారు కదా, దానికి మందు వేయాలి. అది కూడా చూపిస్తానండి, ఏం మందు వేయాలి, ఎలా వేస్తే ఈ చీడపీడల నుండి మన మొక్కల్ని కాపాడుకోగలం అని చెప్పేసి ఆ మందు కూడా నేను తయారు చేస్తాను, త్వరలో చేయాలి. ఇది అయిపోయాక నెక్స్ట్ అదే పని చేస్తాను. ఇది కాకర దానికి కూడా 3 తాళ్ళు కట్టేసి పైన పందిరికి కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసేసరికి ఇప్పుడు చూసారా ఇంతకుముందు గుట్టలాగా ఎలా ఉందో, ఇప్పుడు దేనికి అది విడివిడిగా పెట్టేసరికి మంచి నీట్గా కనిపిస్తుంది. అవి పాకడానికి కూడా వీలుగా ఉంటుంది మంచిగా. అదిగోండి ఆల్రెడీ పూత వస్తుంది మెల్లగా. ఇంకా పూత వచ్చే దశలో మనం వదిలేసామనంటే ఇవంతా చుట్టుకొని మొత్తం మెల్లి తిరిగి ఇష్టం వచ్చినట్టు పాకిపోతాయి. ఇక్కడ జామ చెట్టు ఉందండి, ఇదైతే ఇవ్వండి చిన్న చిన్న పురుగులు చూసారా, ఇలాంటివి వస్తుంటాయి. ఇలాంటివి రాకుండా మనం వీటికి న్యాచురల్గా మందులు వేసుకోవాలి. అవి ఎలా వేసుకోవాలో ఏంటో అని తర్వాత చేస్తానండి. ఇదిగోండి ఈ పందిరి అయితే ఫైనల్గా ఇలా తయారైంది. ఇలా మీకు ఇందాక చూపిస్తే అర్థం కాలేదేమో బహుశా, ఇప్పుడు చూడండి. ఫస్ట్ అడ్డంగా వేశారు, 4 పక్కల చుట్టుకున్నాక అడ్డంగా వేశారు. అడ్డంగా వేసుకున్న తర్వాత నిలువుగా ఈ పైన నుంచి నిలువుగా బైనింగ్ వైర్ అనేది కట్టేసరికి ఇదిగోండి ఇలాగైతే తయారైంది పందిరి. మనకి ఇష్టం ఎలా అంటే అలాగ వేసుకోవచ్చు. మాకు ప్రస్తుతానికి మాకు ఏదైతే అవైలబుల్ ఉందో వాటితో వేసామండి. ఇదన్నమాట పందిరి. ఇదంతా చుట్టుకున్నాక మళ్ళీ కొంచెం పెద్దగా అయ్యాక మళ్ళీ అప్డేట్ చేస్తానులేండి. మొన్న నుంచి మేము చేసిన పనులు అయితే ఇవి. ఇక్కడంతా క్లీన్ చేసి సిమెంట్ వేసాము, ఇదంతా శుభ్రం చేసి తమలపాకులు మొక్క నాటాము. ఇవంతా శుభ్రం చేసేసి మంచిగా ఇలా తీగలకి పందిరిలాగా వేసాము. అనవసరమైన పిచ్చి మొక్కలు గడ్డి అంతా పీకేసాము. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ఒత్తితే బెల్ బటన్ వస్తుంది. అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీ ముందుకు వచ్చేస్తుందండి. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.